హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే. మనకు దాదాపు చాలా రోజులు అవుతుంది, 3-4 నెలలు అవుతుంది. కానిస్టేబుల్ నోటిఫికేషన్ 25,000 పోస్టులతోనే అది దానికి సంబంధించిన ఎగ్జామ్స్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 23 తారీఖు రోజు స్టార్ట్ కావాల్సి ఉండేది యాక్చువల్‌గా అఫీషియల్‌గా. కానీ వాళ్ళైతే స్టార్ట్ అయితే చేయలేదు. ఇది ప్రెజెంట్ ఏప్రిల్ మంత్ అన్నమాట. మార్చ్ కంప్లీట్ అయిపోయింది. అదే విధంగా ప్రెజెంట్ ఏప్రిల్ మంత్‌లో జరుగుతుంది. ఇంకా ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు ఎగ్జామ్‌కి సంబంధించి. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా? చేయరా? అదే విధంగా ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఎస్ఎస్‌సిలో ఏం జరుగుతుంది అసలు? ఎందుకు లేట్ అవుతుంది? వెండర్‌కి సంబంధించిన అన్నీ గూడా క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. అంటే చాలా మందికి కూడా తెలవదన్నమాట బ్యాక్‌గ్రౌండ్ ఏం జరుగుతుందనేది. సో, దానికి గురించి నేను క్లారిటీ ఇస్తాను. అదే విధంగా పోస్ట్‌లకు సంబంధించి ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా? లేకపోతే మాత్రం ఈ నోటిఫికేషన్ క్యాన్సెల్ చేసి 2026 నోటిఫికేషన్ క్యాన్సెల్ చేసి 2027 నోటిఫికేషన్‌లో ఇది యాడ్ చేస్తారా? మనకేంది క్లారిటీ అయితే ఇస్తాను. ఈ ఒక్క వీడియో చూస్తే మాత్రం మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఎవరైతే ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి అప్లై అయితే చేశారో వాళ్ళందరూ కూడా క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. అదే విధంగా వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్తే మాత్రం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్‌కి సంబంధించిన 2026 నోటిఫికేషన్ గురించి మనం క్లియర్‌గా తెలుసుకున్నాము. 25,487 పోస్టులతోనే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ప్రజెంట్ జరుగుతున్న నోటిఫికేషన్, రన్ అవుతున్న నోటిఫికేషన్ అన్నమాట. దీని గురించి మీకు క్లారిటీ అనేది రావాలి. ఎందుకు లేట్ అవుతుందనేది మీకు చెప్తాను. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. మనకు ఫిబ్రవరి 15 తారీఖు రోజు డేరాడూన్‌లో ఒక ఇన్సిడెంట్ అయితే జరగడం అయితే జరిగింది. మనకు ఏదైతే పేపర్ అయితే లీక్ అవ్వడం అయితే జరిగింది. అదే విధంగా మాల్ ప్రాక్టీస్ గాని ఇదైతే చేస్తున్నారట. అది డేరాడూన్‌లో మనకు స్పెషల్ ఫోర్స్ అనేది వాళ్ళు రైడ్ అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళకి డౌటొచ్చి. అది ఫిబ్రవరి 15 తారీఖు రోజైతే జరగడం అయితే జరిగింది. యాక్చువల్‌గా ఫిబ్రవరి 23 తారీఖు రోజు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అయితే చేయాలి ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి. వాళ్ళు అఫీషియల్‌గా ఇచ్చిన డేట్స్ ప్రకారం. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు జరిగిన 2 రోజులకే 17 ఫిబ్రవరి 2026 రోజున ఎగ్జామ్స్ అనేది మేము ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించిన పోస్ట్‌పోన్ చేస్తున్నామని అఫీషియల్‌గా నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్‌గా అన్నమాట. సో, ఆ తర్వాత మళ్ళా సెకండ్ టైము ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి 24థ్ ఫిబ్రవరి 2026 రోజున ఎస్ఎస్‌సికి సంబంధించిన మళ్ళీ ఒకటి నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటీస్ ఏందంటే ఇక్కడి నుంచెల్లి కథ మొదలైంది. ఇక్కడ మేము వెండర్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాము. అదే విధంగా ఎస్ఎస్‌సి సంబంధించిన అన్నీ గూడా మేము క్లియర్‌గా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాము. అదే విధంగా ఇదేదైతే మనకు ఎగ్జామ్స్ మనకు ఇష్టమున్న రోజు పెట్టుకోవచ్చు గదా! సో, అది గూడా తీసేస్తున్నాము అని వాళ్ళైతే నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా మార్చ్ 5థ్ రోజు మేము కొత్త వెండర్‌కి సంబంధించి అయితే మళ్ళీ చూస్తున్నాము. ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోండి వెండర్‌కి సంబంధించి అంటే బ్యాక్‌గ్రౌండ్ ఈ ఎస్ఎస్‌సికి సంబంధించిన ఎవరైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో అంతకుముందు టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేషిర్రు. ప్రెజెంట్ వాళ్ళు మళ్ళా వేరే వాళ్ళు చేషిర్రు. కొంచెం వాళ్ళతోని అయితలేదన్నమాట. ఏదైతే ఉందో సర్వర్ గాని వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల వాళ్ళైతే చేంజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఇది సంబంధించి అప్డేటు ఇక్కడి వరకు. మార్చ్ 5థ్ వరకు. ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించి. సో, ఇప్పుడు మనకు కొత్త వెండర్ వచ్చినా గాని మినిమమ్ టు మినిమమ్ 1 మంత్ నుంచెల్లి 1 మంత్ అంటే 15 డేస్ వరకైతే 1 ½ మంత్ దాకా కంపల్సరీగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయరు. వాళ్ళకేందంటే ట్రైనింగ్ గాని ఇవన్నీ గూడా చేస్తారు గాబట్టి మినిమమ్ టు మినిమమ్ 1 ½ మంత్ వాళ్ళకదే ఉంటుంది. ఈ లెక్క ప్రకారం జూసుకుంటే మనకు ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్‌లో ఉండేయన్నమాట. ఏప్రిల్‌లో అసలే ఉండేయి. ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది మే 10థ్ తర్వాతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అది గూడా కన్ఫర్మ్ గాదన్నమాట. ఎగ్జామ్స్ అనేది మే 10థ్ తర్వాత కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకు ఏందనేది చెప్తే మాత్రం ఇక్కడ మే 5థ్ రోజు అంటే మార్చ్ 5థ్ రోజు మనకు నోటీస్ అయితే రిలీజ్ అయింది. సో, మార్చ్ 5థ్ నుంచెల్లి మార్చ్ 10 లోపు ఎవరో ఒకరు సెలెక్ట్ అయ్యారనుకోండి. అంటే వెండర్ అనేది జరిగింది గదా! తీసుకుంటే మాత్రం మార్చ్ 10 నుంచెల్లి ఏప్రిల్ 10 వరకు మనకు దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతది. ఏప్రిల్ 10 వరకు.
ఈ ఏప్రిల్ నుంచెల్లి మనకు ఈ మే వరకు మనకు వాళ్ళైతే చూసుకోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు దానికి సంబంధించిన డేట్స్ గాని, ఏదైతే మనకు సిటీ ఇంటిమేషన్ గాని, అన్నీ గూడా ఎగ్జామ్‌కి 10 రోజుల ముందైతే కంపల్సరీగా రిలీజ్ అయితే చేయాలి. సో, ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే మే 10థ్ ఎగ్జామ్స్ కండక్ట్ అయితే, మనకు 10 రోజుల ముందే అంటే మనకు మే ఫస్ట్ గాని, లేదంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ గాని ఎగ్జామ్స్ సిటీ గాని, అదే విధంగా ఎగ్జామ్ డేట్స్ అనేది రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మే 10థ్ ఎగ్జామ్స్ ఒకవేళ కండక్ట్ చేస్తే, మనకు మే 6థ్ నుంచెల్లే ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్‌లోడ్ అయితే కావాల్సి ఉంటుంది. సో, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనం మేకు తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మాత్రం. మే వరకు ఎట్టి పరిస్థితుల్లో గూడా ఎగ్జామ్స్ అయితే పెట్టరు. ఇది ఒక పాయింటు. సో, ఇది వేరే పాయింటు. మనకు సెకండ్ పాయింట్ గూడా చూసుకోవచ్చు. ఇది ప్రెజెంట్ 2026 నోటిఫికేషన్ అయితే జరుగుతుంది. 2027లో ఇంకొక నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ మంత్‌లో అయితే ఉండడం అయితే జరిగింది ఇది. కొత్త నోటిఫికేషను. ఇది గూడా మనకు ఇది నవంబర్, డిసెంబర్‌లల్లా మనకు రిలీజ్ అయ్యడం అయితే అంటే జనవరి ఆ మంత్‌లల్లా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2026 నోటిఫికేషన్ లేట్ అవ్వడం అయితే ఫస్టే లేట్‌గా వచ్చింది ఈ నోటిఫికేషను. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్ ఎట్లా దగ్గర పడ్డది ఇప్పుడు. ఇది ఏప్రిల్ మంత్. ఇది ఏప్రిల్ అనుకుంటే మనకు మే, జూను, అదేవిధంగా జూలై, ఆగస్టు ఇంకెన్ని 3, 4 నెలలు మాత్రమే ఉంది. 4 నెలల్లో వీళ్ళు కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారా? అంటే సీబీటీ ఎగ్జాము, అదేగా ఫిజికల్ టెస్టు, అదే మెడికలు, మెరిట్ లిస్టు. ఈ 4 కంప్లీట్ చేస్తారా వీళ్ళు? ఈ 4 నెలల్లో ఈ నోటిఫికేషను 2026 నోటిఫికేషను ఈ 4 కంప్లీట్ చేస్తే మాత్రం 2027 నోటిఫికేషను రిలీజ్ అవుతుంది. ఒక్కవేళ ఈ 2026 నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి, దీన్ని ఈ 2027లో కొత్తగా మనకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఇట్లా గూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఇది సెకండ్ ఆప్షన్ అన్నమాట. ఇది ప్రెజెంటు మే 10థ్ తర్వాత ఎగ్జామ్స్ ఉండేది ఫస్ట్ ఆప్షను. అదేవిధంగా మే 10థ్ తర్వాత ఉండేది సెకండ్ ఆప్షన్ అన్నమాట. ఈ సెప్టెంబర్ మంత్‌లలో జరిగేది సెకండ్ ఆప్షను. సో, మనకు 2 గూడా అనుకోవచ్చు. 2 గూడా పాసిబిలిటీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇదిదన్నా జరగచ్చు. లేదంటే ఇదన్నా జరగచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు 25,000 పోస్టులతోని నోటిఫికేషన్ వచ్చింది కదా! 25,487 పోస్టులతోని ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ జేసి, మనకు కొత్తగా వస్తున్న 2027లో వచ్చే నోటిఫికేషన్ అంటే మనకు 2026లోనే ఇప్పుడు 2026 అక్టోబర్‌లోనే రిలీజ్ అయితది. కానీ ఇది 2027 నోటిఫికేషన్ అన్నమాట. మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ నోటిఫికేషనే ముందే ఇస్తారన్నమాట. సో, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ మళ్ళీ మళ్ళీ చూడండి. మీకు ఇంపార్టెంట్ అన్నమాట. మీ కెరియరు ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మాత్రం మనకు కొత్త నోటిఫికేషన్ అన్నా రావాలి. లేదంటే మే 10థ్ తర్వాత ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయాలి. సో, ఏం జరుగుతుంది అనేది మనకు ఈ 2 ప్రాసెసెస్ చూద్దాం. మీరేం చేయాల్సింది లేదు. బాగా ప్రిపేర్ కండి. చాలా అంటే చాలా టైం దొరకడం అయితే జరిగింది. ఇప్పుడు సపోజ్ ఫిబ్రవరి 23 తారీఖు జరిగిందనుకోండి. ఫిబ్రవరి 20 తారీఖు నుంచి ఇప్పుడు మే, ఏప్రిల్ మంత్. సో, మీకు దాదాపు 1 ½ మంత్ అయితే దొరికింది. మీకు ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించి ఎగ్జామ్ అనేది మినిమమ్ 1 ½ మంత్ అయితే సరిపోతుంది. బాగా ప్రిపేర్ అయితే మాత్రం. ఓకేనా? ఇక ఆల్తు ఫాల్తుగా ప్రిపేర్ అయితే మాత్రం 2 నెలలు కావాలి. ఎస్ఎస్‌సికి సంబంధించిన ఏమైనా పీడిఎఫ్స్ గాని అన్నీ గూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కండి. అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించిన ఏ డౌట్ వచ్చినా, ఏ ఇంపార్టెంట్ నోటీస్ వచ్చినా నేను మన ఛానెల్‌లో పెడతాను. అదేవిధంగా ఇతర గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా చెప్తాను. కాబట్టి మన ఛానెల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండండి. మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. థాంక్ యూ.